రామకృష్ణదాస్ గారు మాట్లాడిన భావనతో నేను కూడా ఇక్కడ ఏకీభవిస్తాను ఈ విషయంలో. ఏంటి? నిజాయితీగా ఉండాలండి. మరి వాళ్ళు క్రైస్తవులు అయినప్పుడు నేను క్రైస్తవులను చెప్పుకోవటానికి ఏంటి అన్నటువంటి దాంతో నేను ఏకీభవిస్తా. నేను ఇట్లాంటి తీర్పు ఒకవేళ భవిష్యత్తులో అందరికీ వచ్చిన ఒక విధంగా నేను యాక్సెప్ట్ చేస్తా. దైవ సేవకునిగా, క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మేము అంగీకరించలేము. అయినా కోర్టును మేము గౌరవిస్తాం. కోర్టులు ఇచ్చే తీర్పును ఖచ్చితంగా తలవొక్కుతాం. బట్ అదే సమయంలో సేవకునిగా నేను చెప్పేది ఏంటంటే, నిజంగానే బిబిలికల్ గా మాకు దేవుడే ఎక్కువ, మేము సత్యంగానే జీవించాలి. ఒకవేళ ఖచ్చితంగా మీరు చర్చికి వెళ్తే రిజర్వేషన్ పోవాలి అని మీరు అంటే, ఒకవేళ చట్టమే వస్తే ఖచ్చితంగా దాన్ని సంతోషంగా మేము అంగీకరిస్తాం. ఎందుకంటే మా దేవుడు మాకు గొప్ప, రిజర్వేషన్ మాకు తృణప్రాయం. ఫర్ సపోజ్ నా కుటుంబంలోనే జరిగింది. నేను ఒక బీసీసీ, నా తండ్రి కాలంలోనే నన్ను బీసీసీగా ఆయన రాశారు. నా పిల్లల్ని ఎస్టీలుగా రాస్తామన్నారు స్కూల్లో. వద్దని చెప్పాను. చక్కగా చదువుకున్నారు. జనరల్ కోటాలో గొప్ప జాబ్స్ వచ్చినాయి. కాలేజీ టాపర్స్ వాళ్ళు. దేవుడు దీవించాడు. ఖచ్చితంగా విశ్వాసంగా నమ్మకంగా జీవించినప్పుడు ఖచ్చితంగా వేరు జరుగుతుంది. ఒక దైవ సేవకునిగా నేను దీన్ని ఆహ్వానిస్తున్నాను. నిజంగానే నిజమైన క్రైస్తవులు ఎవరో కేవలానికి ఒక విధంగా బిబిలికల్ గా చెప్పాలంటే ఒక పరీక్ష లాంటిది. భారతదేశంలో క్రైస్తవ సమాజానికి ఒక పరీక్ష లాంటిది. ఒకవేళ మీరు హిందుత్వం ఎస్సీగా ఉంటేనే మీరు అర్హులు అంటే మాకు అక్కర్లేదు, మాకు క్రీస్తే కావాలన్న వాడు బయటకు వచ్చేస్తారు. ఏమంటే మేము ఒత్తుకున్నాం. కొంతమంది మాకు ఫోన్ చేసి చెప్తున్నారయ్యా, మేము బీసీసీలుగా మాకు సర్టిఫికెట్ కావాలని తిరుగుతుంటే మాకు ఇవ్వట్లేదండి. ఓసీలుగా ఉన్నారు వాళ్ళు కూడా మాకు బీసీలు కావాలి, మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటామంటే వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. ఎంఆర్ఓలకు మాకు తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళదు మాకు తెలియట్లేదు అంటున్నారు. సో కనుక మూర్తి గారు ఈ విషయంలో ఒక విధంగా అన్యాయం జరిగింది. ఒక విధంగా దైవికంగానైతే వాస్తవమే రావచ్చు, రానివ్వండి. ఇట్లాంటివి ఎన్ని వచ్చినా మేము నిలబడతాము క్రీస్తు కోసం. ఖచ్చితంగా ధైర్యంగా దేన్నైనా వదులుకోవడం సిద్ధమే. జాన్ బాబు గారు, మీరు అడిగిన 2 ప్రశ్నలకి క్లారిటీ ఏంటంటే,